డాక్టర్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవును. అంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది నార్మల్ ప్రాబ్లమేనా? మామూలుగా అయితే నార్మల్ ప్రాబ్లమేనమ్మా. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేడీస్లో ఎందుకు కామన్గా వస్తాయంటే, లేడీస్లో యూరిన్ బయటకి మూత్రాశయం నుంచి బయటకు వచ్చే పైప్ యూరెత్రా అంటాము భాషలో. అది చాలా చిన్నగా ఉంటుంది, 2 సెంటీమీటర్సే ఉంటుందన్నమాట. దానివలన బయట నుంచి ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి కింద క్లీన్లీనెస్ సరిగా లేకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావచ్చు. తర్వాత ఏంటంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా, కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ బాగా తరచూ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి లేడీస్లో. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా, పీరియడ్ ఆగిపోయి మెనోపాజ్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ లోకల్గా హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల కూడా లేడీస్లో బాగా ఇన్ఫెక్షన్స్ రావటము ఇవి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఒకటి లైఫ్ స్టైల్ చాలా ప్రాబ్లం రావటము, యూరిన్ కంట్రోల్ చేయలేకపోవటము, అర్జెంటుగా వెళ్ళిపోవడము, బట్టల్లో లీక్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్ రావడం వల్ల. ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి డయాబెటీస్ కూడా ఇప్పుడు మనకి బాగా కామన్ అయిపోయింది కాబట్టి, డయాబెటిక్స్లో కూడా ఇన్ఫెక్షన్ రావడం వలన ఈ ఇన్ఫెక్షన్ కింద నుంచి పైన కిడ్నీస్కి కూడా వెళ్ళొచ్చు. పైలోనెఫ్రైటిస్ అంటాము. అట్లా ఏదైనా అయితే మాత్రం చాలా సీరియస్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య కామన్గా ఇప్పుడు మాకు మెడికల్ ఐసీయూస్లో అట్లీస్ట్ 10 మందిలో ఇద్దరైనా కానీ కింద నుంచి కిడ్నీలోకి ఇన్ఫెక్షన్ రావడము వచ్చి పైలోనెఫ్రైటిస్తో కిడ్నీ ఫెయిల్యూర్తో అడ్మిట్ అవుతూ ఉంటారు హాస్పిటల్. సో ఇన్ఫెక్షన్స్ మనం ముందే గమనించి దాన్ని ట్రీట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. దాన్ని సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటాం. కాంప్లికేట్ అయ్యి అది పైకి స్ప్రెడ్ అయిందంటే మాత్రం అది చాలా సీరియస్ అవుతుంది. సో ఇనిషియల్గానే జాగ్రత్త పడితే మంచిది. అవును. యంగర్ ఏజ్లో కూడా ఏమవుతుందంటే కొంతమంది పుట్టుకతోనే రిఫ్లక్స్ ప్రాబ్లం అనే దాంతో కూడా పుడతారు. అది అమ్మాయిల్లో ఉండొచ్చు, అబ్బాయిల్లో కూడా ఉండొచ్చు. అంటే ఏంటి సార్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే మనం మూత్రం పోసేటప్పుడు మళ్ళీ కిడ్నీలోకి యూరిన్ వెళ్ళకుండా కొన్ని వాల్వ్స్ ఉంటాయన్నమాట, అవి ప్రివెంట్ చేస్తాయి ఇప్పుడు మూత్రం బయటికి వచ్చేటట్టు, వెనక్కి వెళ్ళకుండా. కొంతమందికి ఈ వాల్వ్స్ సరిగ్గా తయారవ్వకుండా ఉంటే అప్పుడు ఏంటంటే మూత్రం ముందుకు ఎంత వస్తుందో మళ్ళీ వెనక్కి కిడ్నీలోకి కూడా అంత వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. అది కాకుండా కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కిడ్నీలోకి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్. సో అట్లాగా కిడ్నీలో స్కారింగ్ వచ్చేయటం, కిడ్నీ డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది అన్నమాట. అందుకనే ఎవరైనా పిల్లలు వచ్చి వాళ్ళకి డాక్యుమెంటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనం యూరిన్ టెస్ట్లో అవి ఉంటే మాత్రం ఇన్ఫెక్షన్ ట్రీట్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ఏమన్నా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయా అనేది ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మిగతా టెస్ట్లన్నీ కూడా చేస్తామన్నమాట. జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఒక 5 రోజులు 6 రోజులు యాంటీబయాటిక్స్ వాడేసి తగ్గింది అనగానే మళ్ళీ పట్టించుకోకపోవటము అట్లా చేస్తే మాత్రం కిడ్నీస్ ఈ రిఫ్లక్స్ ప్రాబ్లం వలన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే.